హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రైతులకు ఒక శుభవార్త అండి. ప్రభుత్వం పాడి రైతుల ఆర్థిక ఉన్నతికి కొత్త రాయితీ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. పశుగ్రాస విత్తనాలు అలాగే దానాపై 70% రాయితీ అయితే ఇస్తుంది. ప్రభుత్వం ఏ విత్తనాలపై రాయితీ ఇస్తుంది, అలాగే వీటిని పొందడానికి మనం ఏ డాక్యుమెంట్స్ సమర్పించాలి అనే వివరాలు, అలాగే విత్తనాల ధరలు రాయితీ తర్వాత ఎంత ఉండవచ్చు అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వం పాడి రైతుల కోసం కొత్త రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతులకు పశుగ్రాస విత్తనాలు, దానాపై 75% రాయితీ అయితే ఇస్తుంది. ఈ పథకంలో పాల్గొనడానికి రైతులు కేవలం 115 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం గ్రామాల్లోని చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించి వారి జీవనోపాధిని బలోపేతం చేస్తుందండి. ఇక ఈ సబ్సిడీ పథకం కింద పశుగ్రాసం కోసం హైబ్రిడ్ జొన్న అలాగే మొక్కజొన్న విత్తనాలను 75% రాయితీపై అందిస్తారు. ఉదాహరణకు 5 కేజీల జొన్న విత్తనాల ప్యాకెట్ ధర మార్కెట్లో 460 రూపాయలు కాగా రైతులకు కేవలం 115 రూపాయలకి చెల్లిస్తే సరిపోతుందని చెప్తున్నారు అధికారులు. అలాగే 5 కేజీల మొక్కజొన్న విత్తనాల ప్యాకెట్ ధర వచ్చి 340 రూపాయలు కాగా రైతులకు 85 రూపాయలు మాత్రమే చెల్లిస్తే చాలు అనేసి చెప్తున్నారు. ఇక ఈ విత్తనాలను ఒక్కొక్క రైతుకు 5 నుంచి 20 కేజీల వరకు అందజేస్తారండి. ఈ చర్య ద్వారా రైతులు అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలను తక్కువ ధరలో అయితే పొందగలరు. దానాపై కూడా ప్రభుత్వం 50% రాయితీని ప్రకటించింది. 50 కేజీల దానా బస్తా ధర 1110 రూపాయలు కాగా రాయితీ కారణంగా రైతులు 555 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందండి.